హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కర్రీ వచ్చేసి చుక్కకూర పప్పు చేశాను ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పప్పు ఉడికించుకోవడానికి ముందుగా ఒక బౌల్లో ఇలా ఒక చిన్న గ్లాస్ కందిపప్పుని వేశాను. అలాగే టేస్ట్ కోసం ఇలా శనగపప్పు కూడా వేశాను. వేసి వాటర్ వేసి ఒక పావు గంట సేపు పప్పుని నానబెట్టుకోవాలి. తర్వాత పప్పు నానింది. ఇప్పుడు తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. నేను చుక్కకూరని ముందుగానే కట్ చేసి కడిగి పెట్టాను. ఇప్పుడు చుక్కకూరని వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే ఒక టమాటాని, కొద్దిగా చింతపండు రవ్వల్ని, కొద్దిగా పసుపు, సరిపడా కారం పొడి, పచ్చిమిర్చి వేసాను కదా కొద్దిగానే కారం వేసాను. అలాగే ఇలా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను దొడ్డుప్పుని వేసాను. 4-5 వెల్లుల్లిపాయలని, కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి. ఇలా పప్పు పొంగకుండా ఆయిల్ కూడా వేసుకొని సరిపడా వాటర్ వేసి స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి ఇలా 4 విజిల్ వచ్చేసరికి ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పునైతే ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ని వేసి కలుపుకోవాలి. పప్పు ఉడికించి పక్కన పెట్టాను. తర్వాత స్టవ్ మీద మళ్ళీ వేరే కడాయి పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, 4-5 వెల్లుల్లిపాయలని దంచి వేసాను. అలాగే ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఎండుమిర్చిని అలాగే కరివేపాకును కూడా వేసాను. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు పోపు ఫ్రై అయిందండి. పసుపు వేసాను, అంటే పప్పులో పసుపు వేసాను కదా, కొద్దిగానే పసుపు వేసాను. ముందుగా ఉడికించుకున్న పప్పుని ఇప్పుడు పోపు రెడీ అయింది కదా, పోపులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి. ఇలా చుక్కకూర పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చుక్కకూర చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మన వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.